హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గచేకుత ఈ పేరు ఈ మధ్య కాలంలో బాగానే వినుంటారు కదూ. గచేకుత అంటే జపనీస్లో గార్బేజ్ అని అర్థం. ఇదొక డిస్టోపియన్ వరల్డ్లో జరిగే డార్క్ ఫ్యాంటసీ యాక్షన్ షో. యానిమ్ ఫ్యాన్స్ ఎందుకు ఈ గచేకుత చూడాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ యానిమ్ క్రియేటర్ ఒక అమ్మాయి. ఆమె పేరు కీ ఉరానా. ఈమె క్రియేట్ చేసిన ఈ ప్రపంచం మిగతా యానిమ్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. కథలో ఫ్లోటింగ్ సిటీ, ద స్పియర్ అలాగే ద గ్రౌండ్ అనే మ్యాసివ్ డంప్యార్డ్ పేర్లతో రెండు వేర్వేరు లోకాలుంటాయి. చూడటానికి ఒకదానితో మరొకదానికి పోలిక ఉండదు. ఈమె చిత్రించిన ఈ ప్రపంచంలో ఒకటి స్వర్గాన్ని తలపిస్తే మరొకటి స్లమ్ ఏరియా. ముఖ్యంగా ఈ స్లమ్ ఏరియా ఆర్ట్ కోసం రా అండ్ రస్టిక్గా కనిపించేందుకు హిడేయోషి ఆండో అనే గ్రాఫిటీ ఆర్టిస్ట్తో కొలాబరేట్ అయ్యారు. మాంగా ఆర్ట్లో గ్రాఫిటీ ఆర్ట్ వాడడం వల్ల లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. గచేకుత మాంగా ఫిబ్రవరి 2022లో రిలీజ్ అయింది. కీ ఉరానా ఫస్ట్ మాంగాతోనే హిట్ కొట్టేసింది. దీనికోసం కొంత క్రెడిట్ని ఆమె టీచర్కి మనం ఇవ్వచ్చు. ఫైర్ ఫోర్స్ గురించి మీకు తెలుసుగా. దాని క్రియేటర్ అత్సుషి ఒకుబో దగ్గర ఈమె అసిస్టెంట్గా పనిచేసింది. గచేకుత రిలీజ్ అయ్యాక అత్సుషి ఒక ఇంటర్వ్యూలో ఉరానా తన ఆర్ట్కి వారసురాలని, అంతేకాదు తనని దాటిపోయింది అని అన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గచేకుత ఎంత బాగుంటుందో. కీ ఉరానా అలాగే హిడేయోషి ఆండో క్రంచీ రోల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. హీరో రూడో క్యారెక్టర్ని తన చిన్నతనం నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసిందంట. తన చిన్నప్పుడు తన ఫేవరెట్ పెన్ని విరగొట్టగా ఆ పెన్ తన వంక దీనంగా చూస్తూ ప్రశ్నించినట్లు అనిపించిందంట. అదే కాన్సెప్ట్తో ఈ యానిమే డిజైన్ చేసింది. ఏదైనా వస్తువుని మనం భద్రంగా కాపాడుతూ జాగ్రత్తగా చూసుకుంటే అది ప్రాణం పోసుకుంటుందంట. ఇదే కాన్సెప్ట్ మీద గచేకుత నడుస్తుంది. ఈ కథ ద స్పియర్ అనే ఫ్లోటింగ్ ఐలాండ్లోని స్లమ్లో నివసించే రూడో అనే అబ్బాయి చుట్టూ జరుగుతుంది. స్పియర్ సిటీలో ధనవంతులంతా ఒక పరిశుభ్రమైన చోట, ట్రైబ్స్ ఫోక్ అని పిలువబడే పేదవాళ్ళంతా బయట స్లమ్లో జీవిస్తూ ఉంటారు. అప్పర్ సిటీ వాళ్ళు వారికి పనికిరాని వ్యర్థాన్నంతా ఫ్లోటింగ్ సిటీ చివరి నుంచి కింద ఉన్న ద పిట్ అని పిలువబడే మ్యాసివ్ గార్బేజ్ డంప్యార్డ్లోకి డిస్పోజ్ చేస్తూ ఉంటారు. అలాగే క్రిమినల్స్ని కూడా మరణశిక్షగా ఆ పిట్లోకి నెట్టేస్తూ ఉంటారు. రూడో గార్బేజ్లోని రీయూస్ చేయగలిగిన వస్తువులను దొంగలించి వాటిని బాగు చేసి స్లమ్స్లో అమ్మేవాడు. ఒకరోజు తాను చేయని హత్యకు శిక్షగా రూడోని పిట్లోకి తోసేస్తారు. కానీ రూడో చనిపోడు. తమ స్పియర్ సిటీ కింద మరో ప్రపంచాన్ని చూస్తాడు. ద గ్రౌండ్ అని పిలువబడే ఆ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ పైనుంచి కింద పడవేసిన వ్యర్థ పదార్థాలతో నిండిపోయి ఉంటుంది. ఆ డంప్యార్డ్లోనే మనుషుల్ని తినేసే మాన్స్టర్స్ని ఎదుర్కొంటాడు. ఆ నరకం నుంచి రూడోని ఎంజిన్ అనే వ్యక్తి కాపాడతాడు. ఎంజిన్ క్లీనర్స్ అనే గ్రూప్కి చెందినవాడు. ఈ గ్రూప్లోనే గివర్స్ అని పిలువబడే స్పెషల్ పవర్స్ ఉన్న వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తి ఏదైనా వస్తువుని చాలా కాలం నుంచి జాగ్రత్తగా చూసుకొని భద్రంగా కాపాడుకుంటే అది ప్రాణం పోసుకుంటుంది. అలా ప్రాణం పోసుకున్న వస్తువు తన ఫుల్ పొటెన్షియల్తో ఆ వ్యక్తి కోసం ఒక సూపర్ పవర్లా పనిచేస్తుంది. ఈ రకమైన పవర్స్ని వాడే వారందరినీ గివర్స్ అని పిలుస్తారు. రూడో కూడా తన గివర్ పవర్స్ని అన్లీష్ చేస్తాడు. తనపై హత్యా నేరాన్ని మోపిన నిజమైన నేరస్తుని పట్టుకొని శిక్షించాలని, అలాగే తనను కిందకి తోసేసిన వారిపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. దానికోసం అతను తన పవర్స్ని మాస్టర్ చేయాలి. అలాగే పైకి తిరిగి స్పియర్ సిటీకి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి. దానికోసం క్లీనర్స్ ఆర్గనైజేషన్లో చేరుతాడు. రూడో తిరిగి పైకి వెళ్తాడా? ఒకవేళ వెళ్తే ఏం చేస్తాడు? ఇది తెలుసుకోవాలంటే మీరు గచేకుత చూడాలి. ఇక యానిమ్ చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది. స్పియర్ సిటీ తెల్లగా ఒక స్వర్గాన్ని తలపిస్తుంది. అలాగే ఈ స్లమ్ ఏరియాస్ మాత్రం ఆ గ్రాఫిటీ డిజైన్తోని, డల్ కలర్స్తోని రా అండ్ రస్టిక్గా కొత్తగా కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా నాకు నచ్చినది ఆ డల్ కలర్స్ మీద హీరో తన పవర్స్ వాడేటప్పుడు తన ఆరా కలర్ చాలా బ్రైట్గా కంటికి ఇంపుగా కనిపిస్తుంది. బోన్ స్టూడియోస్ యానిమేషన్లో ప్రాణం పెట్టేశారు. క్యారెక్టర్ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. రూడో హీరో అయినప్పటికీ మిగతా యానిమేలా ఆ మెయిన్ హీరో వైబ్ రాదు. ఉదాహరణకు నాకు కొన్ని యానిమ్స్లో మెయిన్ హీరో కన్నా సెకండ్ హీరో బాగా నచ్చుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మై హీరో అకాడమీలో నాకు సెకండ్ హీరో బకుగో బాగా నచ్చుతాడు. సో రూడో కూడా ఈ బకుగో, డీమన్ స్లేయర్లో సనేమిలా కొంచెం హాట్ బ్లడెడ్ ఉంటాడు.
ఇక పవర్స్ గురించి మాట్లాడాలంటే చాలా యూనిక్గా ఉంటాయి. బ్లీచ్ ఫ్యాన్స్కి రిలేటబుల్గా చెప్పొచ్చు. ఫుల్ బ్రింగ్ ఆర్క్లో ఒక వస్తువు నుంచి వాళ్ళ పవర్ని డ్రా చేస్తారు కదా, సిమిలర్గా ఉంటుందండి. అంబ్రెల్లా నుంచి ఒక వెపన్ని, చేతికి వాడే గ్లౌస్ నుంచి వెపన్ని, ఇలా కత్తెర నుంచి మెడలో వేసుకున్న తాయెత్తు వరకు ఇలా చాలా కొత్తగా కనిపిస్తుంది. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని, ఎన్విరాన్మెంటలిజంని కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ వెబ్ సిరీస్. సో మీకు థ్రిల్లింగ్ ఫైట్స్, డీప్ ఎమోషన్స్, ఒక కంప్లీట్ న్యూ వరల్డ్ కావాలి అంటే గచేకుతాని మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గచేకుత ఎపిసోడ్స్ మీకు తెలుగులో కావాలి అంటే ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.